అలంకరించిన విదుషీమణులు డాక్టర్ శ్రీమతి కోగంటి శ్రీరంగ నాయక్ గారు, డాక్టర్ వేమూరి సత్యవతి గారు, ఈ కార్యక్రమానికి మూల కారకులు అయినటువంటి శ్రీ బొల్లేపల్లి సత్యనారాయణ గారు, శ్రీమతి లలితాంబ దంపతులకు, సభాసదులైన రసజ్ఞులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, రథసప్తమి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం. మనందరి పట్ల ఆరోగ్యాన్ని, సర్వతోముఖాభివృద్ధిని అందిస్తూ నిరంతరం కాపాడేటటువంటి దైవం సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడిని నమస్కరించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సీత శ్రీరామచంద్రుని చిత్తపదము, రామచంద్రుడు జానకీ ప్రాణపదము, రామ సర్పఫణామణి రమణి సీత, ధరణిజా జీవితాతపసరణి స్వామి. సీత అంటే శ్రీరామచంద్రుని యొక్క మనస్సు. రాముడంటే సీతాదేవికి ప్రాణపదము, ప్రాణతుల్యము. అలాంటి సీతారాములిద్దరూ ధార్మిక, తాత్విక, సాంసారిక భావాలను తమ జీవితాలలో ప్రయాగ క్షేత్రంలోని గంగా, యమున, సరస్వతుల వలె సమపాళ్లలో నిర్వహించినటువంటి రమ్యమూర్తులు. సీతారామ కళ్యాణం సమస్త లోక కళ్యాణము, శుభకరము అయినటువంటిది. అందుకే సీతారాముల కళ్యాణము అంటే మనందరికీ ఒక దివ్యమైన, పవిత్రమైన పర్వదినంగా మనం భావిస్తూ ఉంటాం. సుఖదుఖాల్లో, సంయోగ వియోగాల్లో, సర్వకాల సర్వావస్థల్లోనూ వన్యతరుగని భారతీయ కుటుంబ వ్యవస్థకు, వివాహ వ్యవస్థకు ప్రతీకగా నిలిచినది సీతారాముల కళ్యాణ వైభవం. అందుకే ఆ వైభవాన్ని మనం మనసారా వింటూ, ఆస్వాదిస్తూ, ఆ శుభాలని మనం కూడా మన జీవితాల్లోకి ఆహ్వానించాలని ప్రతి ఏటా, ప్రతి ఇంట సీతారామ కళ్యాణాన్ని మహోత్సవంగా నిర్వహించుకుంటూ ఉంటాం. సీతారాముల కళ్యాణం 3 పవిత్ర యజ్ఞాలకు ఫలం. మొదటిది దశరథుని పుత్రకామేష్టికి ఫలం రామాదుల జననం. జనకుని యజ్ఞ ఫలం భూజాత సీత ఆవిర్భావం. అలాగే విశ్వామిత్రుని యజ్ఞ ఫలం సీతారామ కళ్యాణం. మంగళప్రదమైన ఈ కళ్యాణం శ్రీరాముడు శివధనస్సును విరిచే సన్నివేశంతో ప్రారంభమవుతుంది. శ్రీరామచంద్రుడు తన సాంద్ర ప్రతాపంతో తాటకాది రాక్షసులను వధించగా, మునిచంద్రుడు విశ్వామిత్రుడు నిర్విఘ్నంగా తన యజ్ఞాన్ని పరిసమాప్తి కావించుకొని రామలక్ష్మణులను గౌరవించాడు. అనంతరం వారిని తోడ్కొని మిథిలా నగరానికి జనకుడు నిర్వహిస్తున్న యజ్ఞవాటికకు విచ్చేశాడు. జనకుడు వారిని సత్కరించి, ఆహ్వానించి సీత ఆవిర్భావ వృత్తాంతాన్ని, శివధనస్సు లభించిన వృత్తాంతాన్ని వివరించి, దేవతలు, సిద్ధులు, కింపురుషులు ఎవ్వరూ కూడా ఈ శివధనస్సును విరచలేక ఆసక్తులయ్యారు. శివధనస్సును విరిచిన వారికి మాత్రమే సీతను ఇచ్చి పరిణయం చేయాలని తన ఉద్దేశంగా వివరించి చెప్తాడు. తదేతన్మునిశార్దూల ధనుః పరమభాస్వరం రామలక్ష్మణయోశ్చాపి దర్శయిష్యామి సువ్రత. సువ్రత, ఓ విశ్వామిత్ర మహర్షి, అలాంటి మహిమాన్వితమైన శివధనుస్సును ఈ రామలక్ష్మణులకు కూడా ఇప్పుడు చూపించగలను అని కొన్ని వేల మంది భటులను ఆజ్ఞాపించగా వారందరూ ఆ శివధనుస్సును
యజ్ఞవాటికకు తీసుకొని వచ్చి నిలిపారు. విశ్వామిత్రుడు ఒకే ఒక సంజ్ఞ చేశాడు, వత్స రామ ధనుః పశ్య. ఓ రామ, ఈ ధనువును చూడు అన్నాడు, అంతే. ఆయన సంజ్ఞను ఆజ్ఞగా స్వీకరించి శివధనస్సును పట్టుకోబోతూ ఉండగా ఆ యజ్ఞవాటిక యొక్క సభాభవనం తూర్పు వైపున పై అంతస్తులో స్త్రీల కదలికను కనిపెట్టి గమనించి అటువైపు తల ఎత్తి చూశాడు. అప్పుడు కనిపించింది ముగ్ధమోహన రూప అయిన సీతాదేవి ముఖార విందం. సీతారాములు సాక్షాత్తు లక్ష్మీనారాయణులే. శ్రీమన్నారాయణుడు లోక సంరక్షణార్థమై రాముడిగా అవతరించగా మహాలక్ష్మి తాను సీతగా అవతరించింది. ఈ జన్మలో వారిద్దరికీ ప్రథమ దర్శనం ఇది. ఆ ప్రథమ దర్శనంలోని అనుభూతిని శ్రీరామచంద్రుడి మనస్సులో ఎలా ఉన్నదో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా, మృదు మధురంగా, మనోహరంగా మనకు తెలియచేస్తాడు. ఇదమిద్ధమని నిర్ణయింపగా రానిది ఏ కోర్కెయో రూపు గైకొన్న ఎట్లు. ఎన్నెన్నో అవతారాలుగా ఇద్దరు ఒకరికొకరు దంపతులుగా ఉన్నటువంటి వారిద్దరిలో ఒక్కసారిగా ఈ అవతారంలో సీత రూపాన్ని చూసేటప్పటికీ తన మనస్సులో దాగి ఉన్నటువంటి కోర్కెయే ఆమె రూపాన్ని ధరించిందా అనే భావన పొందాడట. జన్మ జన్మాంతరం జన్మ జన్మాంతర సంగతం అయిన ఆశాబలంబు అవధికి సాగినట్లు. ఎన్నెన్నో జన్మల నుండి సాగుతున్నటువంటి కోరిక అనే బలం, ఆ బలమైనటువంటి కోరిక ఇప్పుడు ఈ రూపాన్ని ధరించింది, ఒక కొలికి వచ్చింది అన్నట్లుగా ఆమె రూపం కనిపించిందట. ప్రాణముల్ బయటికి వచ్చి ముగ్ధాకారమెనయించి దర్శనమిచ్చినట్లు. తన మనసులో, తన లోపల ఉన్న ప్రాణాలకి రూపం కల్పిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నదట ఆమె రూపం. అంతేకాదు, తన సృష్టిలోని ఉత్తమ భావము ఆనందముగా పొంగి బింబమై పొడిచినట్లు. ఆయన చేసినటువంటి సృష్టిలో, శ్రీమన్నారాయణుడు చేసినటువంటి సృష్టిలో ఉత్తమ భావాలన్నీ ఆనందంగా పొంగి ఒక ముఖబింబంగా రూపొంది ఇక్కడ ఉన్నట్లుగా అనిపించిందట. చూడండి ఎలాంటి అద్భుతమైన, దివ్యమైన, సుకుమారమైన భావము. అంతేకాదు, అలా అరుంధతియును అహల్యయును కోసలాత్మజయు మువ్వురి ఆననముల కన్నను పవిత్రమగుచు. ఆమె ముఖం చూడగానే ముగ్గురు మాతృమూర్తులు మనసులో స్ఫురించారు. అరుంధతి, అహల్య, ఆమె తల్లి కౌసల్య మాత, ఈ ముగ్గురి ఆననాల్లోని పవిత్రత సీతాదేవి ముఖారవిందంలో కనిపించింది. దానితో పాటుగా శృంగార భావము ఒడిసి పట్టిన ముఖచంద్రుడొకడు తోచే. అయితే ఆయన ఆమెను వివాహం ఆడబోతున్నాడు కాబట్టి ఈ పవిత్రతతో పాటు శృంగార భావం కూడా ఆమె ముఖంలో ద్యోతకమైందట. ఇంత అద్భుతమైన అనుభూతిని శ్రీరామచంద్రుడు పొందాడు. ఆ భావనలో ఉండగానే శివధనుస్సును పట్టుకోవటం, అది విరిగిపోవటము అప్రయత్నంగా అప్పటికప్పుడే జరిగిపోయాయట. మహాసాగరాలు ఘోషించినప్పుడు వచ్చిన శబ్దం వలె ధనుస్సు విరిగింది. అంతేకాదు, మహాపర్వతాలు బ్రద్దలైనప్పుడు అదిరినట్లుగా భూమి అంతా అదిరిందట. జనకుడు పరమానంద భరితుడై మంత్రులను వెంటనే అయోధ్యకు పంపించి కౌసల్య దశరథులను, ఆ వంశంలోని ఇతరులు అందరినీ, ముఖ్యులను, మహర్షులను అందరినీ
మిథిలకు రప్పించి యజ్ఞవాటికను వివాహ వేదికగా తయారు చేసి అగ్ని సాక్షిగా వివాహ ప్రయత్నాలు చేశాడు. సర్వాభరణ భూషితయైన సీతను ఆస్థానానికి తీసుకొని వచ్చి రాముని ఎదుట నిలిపి చెప్తున్నాడు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ ఏనాం భద్రం తే ప్రాణిం గృహ్ణీష్వ పాణినా. ఇయం సీత మమ సుత. దీనికి ఎంతోమంది విమర్శకులు, వ్యాఖ్యాతలు అనేక విశేషార్థాలను ప్రతిపాదించారు. ఇయం సీత, ఈ సీత. ఎవరి సీత? నీవు శివధనుస్సును విరిచి నీ పరాక్రమంతో జయించుకున్నటువంటి సీత. ఈమె భూగర్భం నుండి అవతరించి అయోనిజగా పరమ పవిత్రగా లక్ష్మీ స్వరూపగా వెలసినటువంటి ఈ సీత. మమ సుత, నా కుమార్తె. ఈమె పాణిగ్రహణం చేసినట్లయితే నీకు సహధర్మచారిణి అయి నిరంతరము నీకు ధర్మపత్నిగా వ్యవహరిస్తూ తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంది అని చెప్పాడు. పతివ్రత మహాభాగ ఛాయేవ అనుగత సదా. నిరంతరం నిన్ను నీడలా వెంటాడుతూ ఆమె నీతో కలిసి జీవిస్తుంది అని పలికి మంత్రపూతమైన జలంతో వారిని అభిషేకించి వివాహ ప్రయత్నాలను ప్రారంభించాడు. సీతారాముల వివాహం అంటే తెలుగువారి ఇళ్లల్లో ప్రతి ఇంట్లోనూ వివాహ వేడుకే. అందుకే తెలుగువారి ఆచార సంప్రదాయాలన్నీ కూడా సీతారాముల వివాహంలో కవులు వర్ణించి వర్ణించి మురిసిపోయారు. ముఖ్యంగా మంగళసూత్ర ధారణ. సీతాదేవి మెడలో మంగళసూత్రాన్ని కడుతున్నప్పుడు ఆమె ప్రథమ స్పర్శ శ్రీరాముడికి కలిగింది. ఇందాక ప్రథమ దర్శనాన్ని ఎలా అనుభూతి చెందాడో మనం అనుకున్నాం. ఇప్పుడు ఆమె మెడ మీద చెయ్యి పెట్టి 3 ముడులు వేస్తూ ఉంటే వేళ్ళు మెడను తాకి ఆ వేళ్ళు ఒక దివ్యమైన అనుభూతిని, స్పర్శ సుఖాన్ని పొందాయట. ఆ వేళ్లతో పాటు గోళ్ళు కూడా మెడను తాకాయి. అయితే గోళ్లకు అనుభూతి ఉండదు కాబట్టి గోళ్ళు ఏ స్పర్శ సుఖాన్ని పొందలేకపోయాయి అని బాధపడుతూ, అవునులే ఈ గోళ్ళు పరమ సుకుమారమైన ఆమె మెడను తాకి గాయం చేశాయి కదా అని అనుకుంటాడు. చూడండి ఎంతటి శృంగార భావన, ఎంతటి ఉదాత్తమైన భావన. కరరుహంబులు చర్మంబు కాకపోయే అవియు పులకించునేమో ప్రియాగళాప్తమైన స్పర్శ సుఖాప్తి. ప్రియాగళంబునంటి బాధించు వీనికేలా సుఖంబు అని అనుకుంటూ ఒక సంస్కారవంతమైన, అలౌకికమైన, సలలితమైన శృంగార భావంతో ఆమె మెడలో మంగళసూత్ర ధారణ చేశాడట. సతీపతులకు పరస్పరం మనస్సులో కలగవలసినటువంటి భావ సౌకుమార్యం ఎలా ఉంటుందో ఇక్కడ కవి వర్ణించి ఆనందించాడు. ఇక తలంబ్రాల సన్నివేశం. వారిద్దరి సౌందర్యానికి, సౌకుమార్యానికి, పవిత్రతకు దర్పణం పట్టే ఒక అద్భుతమైన కళ్యాణప్రదమైన సన్నివేశం. శ్రీరాముడు 10 దోసిళ్ల తలంబ్రాలు వేగంగా పోస్తూ ఉంటే సీత సిగ్గుతో ఒక్క దోసిలి మాత్రం ఆయన తల మీద పోస్తుందట. ఆమె చేతిలో ముత్యాలు పట్టుకుంది తలంబ్రాలుగా పోయడానికి. ఆమె చెయ్యి ఎర్రగా ఉండటం చేత ఆ ఎరుపు ముత్యాలకు అంటి కెంపుల్లా మారిపోయాయట ఆ ముత్యాలు. ఆ కెంపులను శ్రీరాముడి శిరస్సు మీద పోస్తే అవి తెల్లగా మల్లెపూలులాగా జారాయట. శ్రీరాముడి అలంకరణలో తల మీద ఒక తెల్లని తలపాగా ఉండటంతో ఆ తెల్లని వర్ణంతో ముత్యాలు మల్లెపూలై జారాయి.
ఆయన మేని మీద జారేటప్పటికీ ఆయన నీలమేఘశ్యాముడు కదా, ఆ నల్లనితనం ఆ మల్లెపూలకు తగిలి ఇంద్రనీలమణుల్లా ఆ ముత్యాలు ప్రకాశించాయట. ఎంత మధురమైన భావన చెప్పారో చూడండి. జానక్యాః కమలాంజలి పుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామలకాయ కాంతి కలితాయాః ఇంద్రనీలాయితాః ముక్తాః తాః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. ఇది మనందరికీ పరిచయమైన శ్లోకమే. శుభలేఖల మీద పైన ఈ శ్లోకాన్ని ముద్రించి అలాంటి సీతారాముల యొక్క వివాహ సంబంధమైన సన్నివేశం నూతన వధూవరులకు శుభాన్ని ఆనందాన్ని కలిగించునుగాక అనే భావంతో సంప్రదాయజ్ఞులందరూ శుభలేఖల మీద అచ్చు వేయించుకునే ఒక ప్రసిద్ధమైన శ్లోకం. అలాంటి మృదు మధురమైన సన్నివేశం చూసి దేవతలు కూడా పుష్పవర్షాన్ని కురిపించారు. వరుణుడు కూడా చల్లటి చిరుజల్లులను కురిపించాడు. సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందుభి నిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్. ఇక్కడ దీని నుంచే మనకు ఒక సంప్రదాయం ఏర్పడింది. గ్రామాల్లో సీతారాముల వివాహం సందర్భంగా, కళ్యాణం సందర్భంగా తప్పకుండా 4 చినుకులైనా వర్షం పడుతుంది అనే ఒక విశ్వాసం ఉంది మనకి. అది ఎందుకు అంటే ప్రకృతి అంతా వారి వివాహానికి పులకించిపోవడం, మానవులే కాదు దేవతలు కూడా వారి కలయికను ఆనందంగా సంతోషంగా చూసి తరించటం. అందరూ ఇక సృష్టిలో రాక్షస వినాశనానికి ఇది ప్రారంభము అని భావించినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం. అందుకే ఆ రోజు తప్పకుండా ప్రకృతి కొన్ని చినుకులనైనా జలజల రాలుస్తుంది అని మన వారు చెప్తారు. ప్రతి చైత్ర శుద్ధ నవమికి వితతంబుగా తెలుగు నేల విరిసెడు జల్లుల్ సీతముక్తా సదృశంబులు ప్రతనులు తలబ్రాల వేళ వచ్చే చిటపటల్. ఇలా అయిన తరువాత ఇంకొకటి ఉంది, ప్రధానమైన సన్నివేశం, అరుంధతి దర్శనం. సీతారాముల చేత అరుంధతి దర్శనం చేయించారు ఆ మహర్షులందరూ. అక్కడ చూడండి ఒక అద్భుతమైన పరమ పవిత్రమైన భావాన్ని చెప్తాడు కవి. బాలరాముండు జానకి వంక తల్లి వంక అచటి అరుంధతి వంక చూచి. ముగ్గురిని చూస్తున్నాడు ఆయన. ఎవరిని? మొదట సీత ముఖాన్ని, ఆ తరువాత ఆ పెళ్లి వేడుకలో ఉన్నటువంటి తన తల్లి ముఖాన్ని, ఆ తర్వాత ఆకాశంలో కనిపించే అరుంధతి నక్షత్రాన్ని. ఈ ముగ్గురి ముఖాలు ఒకే విధంగా ఒకే విధమైన పవిత్రతా భావంతో ఆ రాముడికి గోచరించాయట. ఈ మహి అంతా అరుంధతిమయమే అని భావించాడట. చూడండి, అంటే ఆయన వివాహం చేసుకున్నటువంటి సీత అయోనిజ, ఆమె దైవాంశ సంభూతురాలు, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపిణి. తన తల్లి వలె పవిత్రత, అరుంధతి వలె ఒక దివ్యమైన లక్షణం, అలాగే తన భార్య కనుక శృంగార భావము, వీటన్నిటినీ కూడా ఆమె ముఖంలో చూడటం అన్నది సీతారాముల కళ్యాణంలో ఒక సున్నితమైనటువంటి భావ సౌకుమార్యం. ఇక పెళ్ళిళ్ళలో, అన్నదమ్ముల పెళ్ళిళ్ళలో ఆడపడుచులది చాలా హడావుడి ఉంటుంది. అలాగే ఇక్కడ శాంత కూడా వివాహ వేడుకలు పూర్తయిపోయి తమ నగరానికి వెళ్ళిన తరువాత రత్నాల హారతి పట్టి తన సోదరులని, ఆ సోదరుల యొక్క భార్యలందరినీ కూడా లోపలికి ఆహ్వానించి వేడుక చేసిందట. ఈ సీతారాముల వివాహం వెనుక ఒక శాస్త్రీయమైన అంశం కూడా దాగి ఉంది.
రాముడు నీలమేఘ శ్యాముడు, సీత నాగటి చాలు నుంచి ఉద్భవించింది. నీలి మేఘానికి భూమికి ఒక అనుబంధం ఉంది. అదే నీలి మేఘం వర్షం కురిపించటం, భూమి సస్యశ్యామలమై పంటలు పండించి జనులకు ఆహారాన్ని, సంతోషాన్ని, వైభవాన్ని, సౌభాగ్యాన్ని అందించటం. వీరిరువురి యొక్క సంయోగం కూడా అలాంటిదే. నీలమేఘశ్యాముడు, భూజాత అయినటువంటి సీతామాత, వీళ్ళిద్దరి యొక్క కళ్యాణము కూడా సకల లోకాలకు, సమస్త జనులకు సకల సౌభాగ్యాలను, కళ్యాణ పరంపరను అందించేది. ఆ అద్భుతమైన భౌగోళికమైన సంయోగం కూడా వీరిరువురి పట్ల స్థిరపడింది. అందుకే ఇతర దేవతల కళ్యాణాల కంటే సీతారాముల కళ్యాణాన్ని మన సొంతంగా, మన ఇంటి కళ్యాణంగా భావించుకొని ఆ కళ్యాణం చూడటమే మనకు ఒక ఆనందము అని భావించటం కూడా మనలో అంతగా నాటుకుపోయింది. అయితే వివాహ సందర్భంలో వధూవరులకు కలిగినటువంటి ఆ ప్రేమ భావన 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు దాటిన తరువాత కూడా అదే స్థాయిలో ఉండడం అన్నది ఈ దాంపత్యంలో ఉన్నటువంటి ఒక విశేషం. మరి ఆ తర్వాత సీతారాముల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, వారి మనస్సులో ఒకరి పట్ల ఒకరికి ఏర్పడిన ఆ దివ్యమైన అనురాగం ఎలా ఉంది అనటానికి కూడా మనకు ఒక మంచి సన్నివేశాన్ని కవులు చెప్తారు. సుందరకాండలో హనుమంతుడు సీతాన్వేషణ చేస్తూ వెళ్ళి సీతను మొట్టమొదట చూసినప్పుడు ఆయన మనస్సులో కలిగిన భావనను అనుకుంటాడు. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్వమతీరు రామచాపాకృతి. ఆమె అక్కడ కూర్చున్నది, కూర్చున్న రూపాన్ని చూసి మనసులో అనుకుంటున్నాడు. ఆమె ఆకృతి ఎలా ఉన్నదట, అంతవరకు ఆమె కనిపించలేదు హనుమంతుడికి. అదే మొట్టమొదటిసారి చూడటం. అయితే శ్రీరాముని మాత్రం చూశాడు, శ్రీరామచంద్రుని చూశాడు. శ్రీరామచంద్రుని యొక్క రూప లావణ్య విశేషాలు, ఆయన తత్వాన్ని ఆయన గమనించాడు. అదే లక్షణం, అదే భావం తాను మొట్టమొదటిసారి చూస్తున్నటువంటి సీతలో చూసి అప్పుడు ఈమె సీత అని గుర్తుపెట్టాడు హనుమంతుడు. ఆకృతి రామచంద్ర విరహాకృతి, రామచంద్రుని మీద పొందినటువంటి విరహమే ఆకృతి ధరించినట్లుగా ఆమె అక్కడ కనిపించింది. కన్బమతీరు రామచాపాకృతి, ఆమె కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే రాముడి యొక్క ధనుస్సును పోలి ఉన్నాయి. కన్నులన్ ప్రభు కృపాకృతి, ఆమె కన్నుల్లో శ్రీరామచంద్రుడు ఎలాంటి కృప కలిగి ఉంటాడో, ఎలాంటి దయామయుడో ఆ దయ ఆమె కన్నుల్లో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కైసికమందు రామదేహాకృతి, ఆమె కేశపాశములు అవి ఎలా ఉన్నాయి, రాముని యొక్క దేహము రూపాన్ని పొంది ఉన్నాయి. అంటే నల్లని కురులు, పొడవైనటువంటి కురులు, కురులలో కూడా ఆమె రామభావననే పొందింది అని. ఆ తరువాత సర్వదేహమున ఎందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, ఆమె శరీరం అంతటిలో కూడా రామో విగ్రహవాన్ ధర్మ అని పేరు కాబట్టి రాముడి యొక్క ధర్మమే రూపుదాల్చినట్లుగా ఆమె కూర్చున్న రూపం కూడా కనిపిస్తుంది. కూర్చున్న విధమంతయు రామ ప్రతిజ్ఞమూర్తి, శ్రీరాముడు ఏమని ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞకు ఒక ఆకృతి ఇచ్చి అక్కడ కూర్చున్న పెడితే ఎలా ఉంటుందో అలా కనిపించింది సీతమ్మ. అంటే ఆమె మనస్సు, ఆమె భావము, ఆమె విధానము, ఆమె రూపురేఖలు అన్నీ కూడా శ్రీరామచంద్రునికి ఎట్టి పరిస్థితుల్లోనూ వేరైనవి కావు. ఆమె నిత్యానపాయిని అని చెప్పబడడానికి కారణం అదే. ఇది ఎప్పుడు సుందరకాండలో హనుమంతుడు సీతను చూసినప్పుడు, అంటే అప్పటికి వారి వివాహమై చాలా సంవత్సరాలైంది కదా, అప్పటికి కూడా వారిరువురిలో పరస్పరము నెలకొన్నటువంటి ఆ భావ ఔదార్యం, ఉదాత్తత, దివ్యత్వము ఏమాత్రము చెడలేదు. అందుకే వారు ఆదర్శ దంపతులై లోకానికి గొప్ప ఆదర్శాన్ని బోధించడానికి యుగ యుగాలుగా మనకు సంక్షేమాన్ని,
శ్రేయస్సును సకల శుభాలను అందిస్తూ ఉన్నారు. అందుకే సీతారాముల కళ్యాణం మనందరి యొక్క శుభప్రదమైనటువంటి దివ్య మంగళమైనటువంటి ఒక సన్నివేశం. ఆ సన్నివేశాన్ని ఎన్ని మార్లు మనం చదువుకున్నా, ఎన్ని మార్లు విన్నా ఒక అద్భుతమైన భావన మనలో కూడా కలుగుతుంది. ఆ భావనయే భారతీయ కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవడానికి వీలైనటువంటిదిగా మహాకవులందరూ వర్ణించి వర్ణించి తృప్తి పొంది మనందరికీ కూడా ఆ తృప్తిని మిగిల్చారు ఆ మహాకవులు. అలాంటి సీతారాముల యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలని ఈ రథసప్తమి నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి లలితాంబ బుల్లేపల్లి సత్యనారాయణ దంపతులు సీతారాముల వలె మనందరినీ ఆశీర్వదిస్తూ లోక కళ్యాణం కోసం ఇంకా ఇలాంటి ఉత్సవాలు అనేకం చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ నాకింత మంచి అవకాశం ఇచ్చిన వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.